నమస్కారం. టీజీ5 న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2027 నాటికి పోలవరం పూర్తి లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతోనే నీటి భద్రత సాధ్యమని వెల్లడి. పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న చంద్రబాబు. తెలంగాణకు ఏం చేయని బీజేపీ ఎట్లా ఓట్లు అడుగుతోందని సీఎం రేవంత్. జాతీయ నాయకుడితో వచ్చిన ఒక్క మున్సిపాలిటీ గెలవరు అని వ్యాఖ్య. పాలమూరు మెట్రో నిధులు ఇవ్వని బీజేపీపై సీఎం ప్రశ్నలు. బీజేపీ ప్రచారంపై కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్న సీఎం. లడ్డూ వివాదంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై భూమన ఫైర్. లడ్డూ వాసనపై చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర విచారణ డిమాండ్. తిరుమల లడ్డూను రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్న భూమన. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని భూమన హెచ్చరిక. పవన్ బీజేపీ పొత్తు తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్న పొన్నం. తెలంగాణను మోసం చేసిన బీజేపీతో పవన్ కలవడం తప్పు అని వ్యాఖ్య. రాష్ట్ర వ్యతిరేక శక్తుల పొత్తును ప్రజలు సహించరన్న పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పొత్తుకు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్య. గ్రామ్జీ చట్టం పేదల పొట్టలు కొట్టి కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందన్న షర్మిల. 125 రోజుల పని మాటలు హాస్యాస్పదమని వైఎస్ షర్మిల ఫైర్. వైఎస్ హయాంలోనే ఉపాధి హామీ సక్రమంగా అమలైందని వ్యాఖ్య. గ్రామ్జీ చట్టానికి చంద్రబాబు, జగన్, పవన్ మద్దతుపై ప్రశ్న. గ్రామ్జీ చట్టం పేదల పొట్టలు కొట్టి కాంట్రాక్టర్లను బతికించే చట్టమని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 100 రోజుల ఉపాధి కూడా సరిగ్గా కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 125 రోజుల పని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పని అడిగిన 15 రోజుల్లోనే ఉపాధి కల్పించేవారని గుర్తు చేశారు. అప్పట్లో పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, తాగునీరు అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విబీజీ రామ్జీ పథకం ద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. ఈ పథకానికి చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఈ పరిరక్షణ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేసి చూపిన పథకం కదా ఉపాధి హామీ పథకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వ్యతిరేకించి మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా కనిపించారా? మాట్లాడినట్టు ఎప్పుడు కనిపించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించే సాహసం ఎప్పుడూ చేయరు. కాబట్టి మన రాష్ట్రంలో 3 పెద్ద పార్టీలు ఉంటే, ఒక వైసీపీ, ఒక టీడీపీ, ఒక జనసేన ఉంటే, ముగ్గురు అందరూ కలిసి బీజేపీకే బినామీలుగా తయారయ్యారు, బీజేపీకే బానిసలుగా తయారయ్యారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడాలి అని నిర్ణయించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాని కోసం కొట్లాడాల్సి వచ్చినా సరే, ఒక ఉద్యమం చేయాల్సి వచ్చినా సరే, ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంది, ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. మీ అందరూ కూడా మాట్లాడాలి, మీ అందరూ కూడా చెయ్యి కలిపి ఉపాధి హామీ పని పథకం మాకు పాతదే కావాలి అనేటట్టుగా మీ అందరూ కూడా నోరు విప్పుతేనే ఈ పథకానికి అంతో ఇంతో రక్షించుకోగలం. లేకపోతే బీజేపీ పార్టీ ఈ పథకాన్ని మొత్తానికే తీసేయాలనుకుంటుంది. మళ్లీ చెప్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అందరూ కలిసి ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు బీజేపీ పార్టీ. వీళ్ళెవ్వరూ వైసీపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని ఎవ్వరూ అరగటం లేదు. మన రాజధానికి కావాల్సిన నిధులైతే అప్పులిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారు చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజల తరపున మీ దగ్గరకు వచ్చింది. వీటన్నిటి కోసం కొట్లాడాలి. కానీ ఇవన్నీ చేయాలి అంటే మీ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం. మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తారని మీకు వాగ్దానం చేసి చెప్తున్నాం. మన రాష్ట్రం బాగుపడాలి అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీ హయాంలో ప్రీమియర్ డైరీ లడ్డూ నెయ్యిని
351కి సరఫరా చేస్తే చంద్రబాబు హయాంలో అదే సంస్థ 270కే సరఫరా చేసిందని గుర్తు చేశారు. 2018లోనే బోలేబాబా కంపెనీని తీసుకొచ్చింది చంద్రబాబేనని ఆరోపించారు. లడ్డూ వాసన చూసి భక్తులు తగ్గిపోయారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ మాటపై నిలబడి స్వతంత్ర విచారణ చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం తగదని, కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తిరుమల లడ్డూ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్, నువ్వుల నూనె ఇంత ధరకు వస్తుంది, నెయ్యి 350 రూపాయలకి ఎట్లొస్తా ఉంది అని. పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు గారి హయాంలో ఈ ప్రీమియర్ డైరీ 271 రూపాయలకే సరఫరా చేసింది. మా హయాంలో 351 రూపాయల కన్నా సరఫరా చేసినారు. నీ హయాంలో 271 రూపాయలకే సరఫరా చేసింది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఏదో బోలే బాబాను మేమే తెప్పించినట్టు మళ్ళీ మాట్లాడుతుంది. అదే అబద్ధం. ఈరోజు బోలే బాబాను తెప్పించింది చంద్రబాబు గారే. 2018లోనే చంద్రబాబు గారు ఇంకొక మాట అన్నాడు. ఆయన కొండకు పోయితే భక్తులంతా కూడా బాధతో లడ్డు వాసన చూసి భరించలేక అసలు భక్తులు వచ్చేదే తగ్గిపోయినారు కొండకు గత 5 సంవత్సరాలలో అన్నారు. ఈ మాట మీద చంద్రబాబు నిలబడి విచారణ చేయించాల. ఆ 5 సంవత్సరాలలో నిజంగా భక్తుల సంఖ్య తగ్గిందా అన్నటువంటి విషయం మీద విచారణ చేయించే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతున్నా నేను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తును మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్తో నిధులివ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ కలిసి రావడంపై ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ 2 పార్టీలు కలిసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించని బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్ర వ్యతిరేక విధానాలను మేధావులు ప్రజలు సహించబోరని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ పొత్తుకు తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడిని పెంచాయి. ఈ రోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ, బీజేపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి భాజపా జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, హైదరాబాద్ మెట్రోకు నిధులివ్వలేదని గుర్తు చేశారు. మూసీ నది అభివృద్ధికి నిధులివ్వకపోయినా, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయకపోయినా ఇప్పుడు జాతీయ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం చేయని బీజేపీ ప్రజలను ఎలా ఓట్లు అడుగుతోందని విమర్శించారు. దేశంలోని భాజపా అగ్రనేతలందరినీ ప్రచారానికి తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవకుండా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ గా మారాయి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు.
నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేవుడు లేడు, భక్తి లేదు అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కోటింగ్ ఇవ్వగానే దేవుడిపై భక్తి చూపిస్తున్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో ఎంపీని ఉద్దేశించి ఫారెన్లో ఎంపీవా, ఆంధ్రాలో ఎంపీవా అంటూ పవన్ కళ్యాణ్ క్లాస్ స్పీకర్ అని గుర్తు చేశారు. ఒకే వ్యక్తి పరిస్థితులను బట్టి మాటలు మార్చడం సరికాదని మండిపడ్డారు. మతం, భక్తి అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం తగదని అన్నారు. ప్రజలు ఈ ద్వంద్వ వైఖరిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు, చర్యల మధ్య పొంతన లేదని పేర్ని నాని ఆరోపించారు. నా ఉద్దేశంలో, నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలనలో ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా, పాలనలో గెలిపించారా? ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు, ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను ఇప్పటికీ బయటకు తీయలేని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ తవ్వామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 100 మీటర్లు కూడా తవ్వలేదని విమర్శించారు. అక్రమాలు, నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ప్రాజెక్టుపై బాధ్యత లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు కనీస న్యాయం కూడా చేయలేని ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతోందని అన్నారు. ఎస్ఎల్బీసీ అంశం రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మారిందన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. 100 మీటర్లు తవ్వినావా నీ ముఖానికి నువ్వు మాట్లాడుతావు? మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబాటి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్ 100 మీటర్లు తవ్వలే కానీ మీ అవినీతికి, మీ ఆగమాగం చర్యలకు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ, పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను
ఎస్ఎల్బిసి టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు దవ్వలే 2.5 ఏళ్ళల్లా కుప్పగులవిసినావు. ఎస్ఎల్బిసిని ఖతం చేసినావు నువ్వు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎస్ఎల్బిసిని గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బిసిని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతిలో మన నీరు మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సాగునీటి సంఘాల ప్రతినిధులతో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతోనే నీటి భద్రత సాధ్యమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నీటి నిర్వహణలో స్థానిక సంఘాల పాత్ర కీలకమని, వారి సూచనలతో విధానాలు రూపొందిస్తామని తెలిపారు. వేలాది మంది సాగునీటి సంఘాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఈ ప్రకటన రైతుల్లో ఆశలు రేపుతోంది. ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో. సైతం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాదు డయాఫ్రమ్ వాళ్ళ గురించి చెప్పినట్టు రాంబాబు గారు అని మీరు చాలా నాకంటే స్పీడ్గా ఉన్నారు. ఆయన మరొక మాట మాట్లాడాడు. విలేకరులు డయాఫ్రమ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఆ డయాఫ్రమ్ వాళ్ళే ఉంది, బక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుందని. అంటే ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా తెలియకుండా మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ మరి ఆయనకి తీసిపోకుండా ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజు మేము అసెంబ్లీలో ప్రశ్నించాం. మీరు మీ ముఖ్యమంత్రి 2020, 2021, 2022 తేదీలు చెప్తూ ఉన్నాడు, సంవత్సరాలు చెప్తూ ఉన్నాడు, కానీ 1% కూడా పనులు ముందుకెళ్తలేదని అంటే ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పేవాడు, పావు వెరిసింటా అరివెరిసింటా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేవాడు. అంటే ఈ రకమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, దానికి తోడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరాన్ని సందర్శించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐ స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు చెప్పిందొకటి, కూటమి నేతలు చేస్తున్నది మరొకటని విమర్శించారు. లడ్డూ అంశాన్ని కావాలని రాజకీయంగా మలిచి వైఎస్ఆర్సీపీపై నెపం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు క్లారిటీ ఇచ్చినా ప్రజల్లో గందరగోళం సృష్టించడం అనైతికమన్నారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం తీవ్ర తప్పిదమని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూను వాడుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రజలు నిజాలు గ్రహించాలని పిలుపునిచ్చారు. లడ్డూ వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దృష్టంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది.
చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు చెప్పిన మాటలు తప్పని సిట్ స్పష్టంగా తేల్చిందన్నారు. ఆ నిజాలు బయటకు రావడంతో అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయని ఆరోపించారు. తప్పు చేసిన వ్యక్తి అయితే సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పినా వారు ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడని, ఆయనపై ఆరోపణలు చేయటం దుర్మార్గమన్నారు. రాజకీయ ఆరోపణలు చేయటం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తిరుమల అంశాన్ని మరింత రాజకీయంగా మార్చాయి. సుబ్బారెడ్డి గారు పెద్దలు సుప్రీంకోర్టులో ఆయనే ఫైల్ చేయడం జరిగింది. ఒక తప్పు చేసిన వ్యక్తి అయితే ఆయనే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు? అదేవిధంగా ఆయన హోమ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా ఆయన సిబిఐ కూడా చెప్పడం జరిగింది. పాలిగ్రాఫ్ టెస్ట్ లేకపోతే ఎటువంటి సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధము అని చెప్పారు. ఒక తప్పు చేసిన వ్యక్తి అలా ఎందుకు చెప్తారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంత దేవుడు అంటే అంత ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించడం జరిగింది. నిత్యం రోజు కూడా అతని ఇంట్లో ఒక గోశాల ఉంది. నేను ప్రత్యేక సాక్ష్యము, చెయ్యనంటూ పూజలు ఉండవు. దేవుడికి అపారమైన భక్తితో రోజు కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గోపూజ చేసి బయలుదేరే సాంప్రదాయం కూడా ఉంది. అటువంటి భక్తుల్ని పట్టుకొని ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. ఇటువంటి దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఒక దీని వరకు అయిపోయింది. సిట్ ఈరోజు దాన్ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంకా వదిలేసి ప్రజల బాగోగులు చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేయడము, మళ్ళీ తోకముడిచిపోవడం ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణలు కూడా పూర్తి నిరాధారం అని చెప్పి కూడా అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కు పేరొస్తుందని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా పక్కన పెట్టేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మితే ప్రజలు మరోసారి మోసపోతారని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే అదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ఇక్కడ వాళ్ళకన్నా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ కిట్ వచ్చిన చేయలేవట్టు వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భవతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగ పిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకు ముందున్న సోనియమ్మ ఎవరైనా ఇచ్చిరా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరది? తీసి పారేసిరు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చే పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు, మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో, మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుండే, యాదుకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ సీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు సీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? సీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. పోనీ ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుగా మరి కాంగ్రెస్ కోట్లు ఇదివరకు ఉన్న పిల్లగాని మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను సీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటున్నా అనుకోడా? బీఆర్ఎస్ హయాంలో చొప్పదండి నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చొప్పదండికి భారీ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కాలేజీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇది నియోజకవర్గ యువత భవిష్యత్తుకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. గతంలో అభివృద్ధి మాటలకే పరిమితమైందని, ఇప్పుడు పనులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనిస్తున్నారని, అభివృద్ధి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు ఇటు సాగునీటి రంగంలో గాని, తాగునీటికి గాని, ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా, పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా టెక్నికల్ సంబంధించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం చేసి తెలంగాణలో కుల గణన నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులాల వారీగా పూర్తి స్థాయి లెక్కలు తీసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఈ కుల గణన లెక్కల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని చెప్పారు. తెలంగాణ చేపట్టిన కుల గణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కుల గణనకు పూనుకుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఈ కుల గణన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అసాధ్యమనే అగ్ని సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యంగా సామాన్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, మామూలు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రుణాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ ఆశలు నెరవేర్చడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు పంపిస్తే మీరు ఆశీర్వదిస్తే ఈనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు కులగణన అనేది అందరి కోరిక. ఈ యొక్క జాతికి ఏ కులం ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలి, సామాజిక పరంగా, రాజ్యాంగ పరంగా, ఉద్యోగ పరంగా జీవితాల్లో వెలుగులు నింపాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక మేరకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకి గుండె ధైర్యంతో భారతదేశంలో కులగణన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈరోజు బీసీ జనాభాకు తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంచాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటాబేస్ రూపొందించాలని సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికుల ఆదాయాలు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆధునిక నైపుణ్య శిక్షణతో ఏపీ కార్మికులు విదేశాల్లో కూడా ఉపాధి పొందేలా చూడాలని స్పష్టం చేశారు. నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించి కార్మికులు వివిధ కోర్సులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షకు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్మికుల భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు.
కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. జన సైనికుడు ముత్యాల కన్నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గూండాలు, రౌడీలను పక్కన పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి వల్లే పార్టీలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇదేనా మనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలు? ఇవన్నీ కులాలన్నీ కలుపుకుని వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇప్పుడు జనసేనకి బలమైన కులం కాపు సామాజిక వర్గం కొమ్ము కాస్తూ ఉంటది ఇక్కడ రాజోలు నియోజకవర్గం. అటువంటి కాపులకి దిక్కు లేకపోతే రేపు వేరే క్యాస్ట్ల నుంచి ఈ పార్టీకి ఎవరు వస్తారు? ఇదేనా పార్టీని బలపరుచుకునేది? నేను గ్రామంలో ఎప్పుడు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అవి జరిగే విధంగా మేము పోరాటం చేస్తుంటే పార్టీకి ఎంతో బలాన్ని తీసుకుంటే మాలాంటి వాళ్ళని చూసి ఓర్చలేక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుండే నాయకులందరి ముందు కలిపి నా రావురి నాగు, దిరిశాల బాలాజీ నా మీద హత్యాయత్నం చేయడం, దీన్ని ఎమ్మెల్యే గారు ఎటువంటి చర్య తీసుకోకపోవడం, ఇప్పటివరకు పార్టీని సస్పెండ్ కూడా చేయకపోవడం, అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. దీని మీద తక్షణమే పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని, అలాగే మీడియా మిత్రులు, నా తోటి జన సైనికుల్ని, వీర మహిళల్ని, నాయకుల్ని కోరేది ఒకటే, వీళ్ళిద్దరూ ఈ రాజోలు నియోజకవర్గంలో ఎటువంటి దాష్టికానికి పాల్పడుతున్నారు. ఫోక్సో కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా మీరు అండగా నిలబడవద్దు. నాలాంటి సైనికులకి, జన సైనికులకి, వీర మహిళలకి మీరు తోడుగా ఉండాలని ఈ రోజు నా మీద జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 4-5 మీద అంతర్వేదిలో వెళ్ళి కొట్టేయడం జరిగింది. నంద్యాల సూర్యప్రకాశ్ అనే అతన్ని కొట్టేశారు వీళ్ళు. అలాగే అడ్డగల బంగారాజు అనే ఇంటి మీదకి వెళ్ళి కొట్టారు. అలాగే ఇక్కడికి వచ్చే వీర మహిళల మీద కూడా ఇలా దురుసు ప్రవర్తన చూస్తున్నారు. మొట్టమొదటిసారి రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపిస్తే, ఒక సీట్ని ఇస్తే మాకు జరిగే మర్యాదలు ఇక్కడ ఇవి. దీని మీద పార్టీ ఆఫీస్ కూడా, జనసేన పార్టీ ఆఫీస్ కూడా తక్షణమే స్పందించాలి. అలాగే నాకు సహకరిస్తున్నట్టు మీడియా వారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి పోలవరం పూర్తి లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతోనే నీటి భద్రత సాధ్యమని వెల్లడి. పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న చంద్రబాబు. తెలంగాణకు ఏం చెయ్యని బీజేపీ ఎట్లా ఓట్లు అడుగుతోందని సీఎం రేవంత్. జాతీయ నాయకుడితో వచ్చిన ఒక్క మున్సిపాలిటీ గెలవరు అని వ్యాఖ్య. పాలమూరు మెట్రో నిధులు ఇవ్వని బీజేపీపై సీఎం ప్రశ్నలు. బీజేపీ ప్రచారంపై కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్న సీఎం. లడ్డూ వివాదంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై భూమన ఫైర్. లడ్డూ వాసనపై చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర విచారణ డిమాండ్. తిరుమల లడ్డూను రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్న భూమన. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని భూమన హెచ్చరిక. పవన్ బీజేపీ పొత్తు తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్న పొన్నం. తెలంగాణను మోసం చేసిన బీజేపీతో పవన్ కలవడం తప్పు అని వ్యాఖ్య. రాష్ట్ర వ్యతిరేక శక్తుల పొత్తును ప్రజలు సహించరన్న పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పొత్తుకు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్య. గ్రామ్జీ చట్టం పేదల పొట్టలు కొట్టి కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందన్న షర్మిల. 125 రోజుల పని మాటలు హాస్యాస్పదమని వైఎస్ షర్మిల ఫైర్. వైఎస్ హయాంలోనే ఉపాధి హామీ సక్రమంగా అమలైందని వ్యాఖ్య. గ్రామ్జీ చట్టానికి చంద్రబాబు, జగన్, పవన్ మద్దతుపై ప్రశ్న. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.